నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. ఏదైనా ఒక భూమి మనదని నిర్ధారణ చేసుకోవాలంటే మన వద్ద ఏముండాలి? సో మిత్రులారా, ముఖ్యంగా ఏదైనా ఒక భూమి మీద మనకు హక్కులు ఉన్నాయని నిర్ధారణ చేసుకోవడానికి 3 ముఖ్యమైనటువంటి అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఏ భూమి మన భూమి అని అంటున్నామో ఆ భూమి మన స్వాధీనంలో ఉండాలి. 2, ఆ భూమికి సంబంధించిన పత్రాలు, లింక్ డాక్యుమెంట్స్ మన వద్ద ఉండాలి. సేల్ డీడ్ కానీ, పట్టదారు పాస్ పుస్తకాలు కానీ, ఆ తర్వాత పహానీలు కానీ, లింక్ డాక్యుమెంట్స్ ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశామో ఆ లింక్ డాక్యుమెంట్స్ మన వద్ద ఉండాలి. అదేవిధంగా 3వ అంశం ఏంటి అంటే, ప్రభుత్వ అధికారులు నిర్వహించే రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రికార్డులలో మన పేరు నమోదై ఉండాలి. ఉదాహరణకు 1B రికార్డు, అందులో మన పేరు నమోదై ఉంటే మనం ఆ భూమికి హక్కుదారులుగా పిలువబడతాము. ఇనాం భూములు అంటే ఏంటి? ఇనాం భూముల మీద మనము ఏ సర్టిఫికేట్ని పొందాలి? సో మిత్రులారా, మన తెలుగు రాష్ట్రాలలో జమీందారులు, పెట్టుబడిదారులు, దొరలు వీరికి సేవ చేసినందుకు గాను ఆయా వృత్తుల వారికి ఆయా పెట్టుబడిదారులు కొంత భూమిని సాగు చేసుకోవడానికి ఒక ఓరల్ అగ్రిమెంట్ ద్వారా భూములను ఇచ్చారు. అంటే దానంగా ఇవ్వబడినటువంటి భూములను ఇనాం భూములు అని పిలుస్తుంటాము. ఈ ఇనాం భూములను ఎవరైతే పొందారో ఆ వ్యక్తుల పేర్లు ఏ రికార్డులో కూడా నమోదు కాలేదు. ఇనాందారులుగా మాత్రమే పహానీలో కనిపిస్తూ ఉంటారు. సో ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఎవరైతే ఈ ఇనాం పొందారో, ఇనాంగా భూములను పొందారో ఆ వ్యక్తులు ORC ఆక్యుపెన్స్ రైట్ సర్టిఫికేట్ పొంది ఉంటే వారికి సర్వ హక్కులు వస్తాయి. ఆ భూములను వారు అమ్ముకునే హక్కును కలిగి ఉంటారని ఈ సర్టిఫికేట్ జారీ చేసింది. కౌలుదారులు అంటే ఎవరు? కౌలుదారులకు వచ్చే సర్టిఫికేట్ని ఏమని పిలుస్తారు? కౌలుదారులు అనంటే ఒక వ్యక్తి వద్ద భూమిని సాగు చేయడం కోసము తీసుకునే వ్యక్తులను కౌలుదారులు అని అంటాము. అంటే భూమి యొక్క యజమాని వేరు, భూమిని సాగు చేసే వ్యక్తి వేరు. భూ యజమాని సాగు చేయకుండా అద్దె పర్పస్లో కౌలుకు, వ్యవసాయ భూమిని కౌలుకి ఇవ్వడాన్ని కౌలు పద్ధతి, తీసుకునే వ్యక్తిని కౌలుదారుడు, ఇచ్చిన వ్యక్తిని యజమాని అని పిలుస్తుంటాము. అయితే 12 సంవత్సరాలకు మించి ఎవరైనా ఒక భూమిని కౌలుకు చేస్తే ఆ భూమి మీద వారికి హక్కులు సంక్రమిస్తాయి. సో 1950-60 కాలంలో ఎవరైతే కౌలును ఎక్కువ సంవత్సరాల పాటు చేశారో వాళ్లకు ప్రభుత్వము 38E సర్టిఫికేట్ జారీ చేసింది. ఆ 38E సర్టిఫికేట్ పొంది ఉంటే కౌలు భూముల మీద హక్కులు వస్తాయి. సాదా బైనామా రూపంలో భూమి కొనుగోలు చేసి ఉంటే పట్టా పొందవచ్చా? సాదా బైనామా అంటే ఒక సాదా పేపర్లో, ఒక తెల్లటి పేపర్లో రాసుకొని ఏదైనా ఒక భూమి అమ్మకాలు కొనుగోలు చేసుకుంటే దానిని సాదా బైనామా రూపంలో భూమి కొనుగోలు చేస్తున్నట్లుగా పిలుస్తారు. ఈ సాదా బైనామా రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది భూములను కొనుగోలు చేసినారు. కానీ నేటికి ఆ సమస్య చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మరి సాదా బైనామా రూపంలో ఎవరైతే భూమి కొనుగోలు చేశారో వారికి ఆ భూముల మీద హక్కు రావాలంటే వాళ్ళు రెవెన్యూ శాఖ నుంచి 13B సర్టిఫికేట్ పొంది ఉండాలి. 13B సర్టిఫికేట్ పొంది ఉంటే ఒక ప్రొసీజర్ ప్రకారంగా సాదా బైనామా రూపంలో ఎవరైతే భూమి కొనుగోలు చేశారో వారికి పట్టా జారీ చేయడానికి అవకాశం ఉంటుంది.